హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళటి మన రెసిపీ వచ్చేసి సాబుదానా కీర్. అందులో కొంచెం సేమియా వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే హాఫ్ కప్ సాబుదానా వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని హాఫ్ కప్కి 2 కప్స్ వాటర్ వేసుకొని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. 15 మినిట్స్ సాబుదానా నానిన తర్వాత ఒక బగోన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనకి చిన్న చిన్నగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. కాజు, బాదాం, కిస్మిస్, పిస్తా, మన డ్రై ఫ్రూట్స్ ఏవి అవైలబుల్గా ఉంటాయో అవన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి ఒక బౌల్లో వేసేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకొని ఒక బౌల్లో వేసేసుకొని ఇప్పుడు సేమ్ అందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని హాఫ్ కప్ సేమియా వేస్తున్నా. సేమియా కూడా సేమ్ అలానే ఫ్రై చేసుకొని అది కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత మొత్తం తీసి ఒక బౌల్లో వేసుకొని అది కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్నాం కదా సాబుదానా, వాటర్తో సహా సాబుదానా మొత్తం వేసేసుకొని హాఫ్ కప్కి 2 కప్స్ వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాం కదా, ఆ సాబుదానా మొత్తం ఇందులో వేసేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. సాబుదానా ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఒకసారి ఉడికిన తర్వాత మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని తీసుకొని ఇందులో వేసేసుకుందాం. సేమియా వేసుకొని చక్కగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని 5 మినిట్స్ పాటు ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని సేమియా కూడా ఉడికిన తర్వాత 2 కప్స్ చిక్కటి మిల్క్ వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మిల్క్ కొంచెం ఇలా బాయిల్ అవుతుండేటప్పుడు మనం మిల్క్ మేడ్ వేయాలి. నేను ఇది మొత్తం మిల్క్ మేడ్తోనే చేస్తున్నా, షుగర్ వేయట్లేదు. మీకు కావాలనుకుంటే ఈ టైంలో హాఫ్ కప్ కంటే కొంచెం 1 స్పూన్ ఎక్కువ షుగర్ వేసుకోవచ్చు. నేను ఓన్లీ మిల్క్ మేడ్ 4 టేబుల్ స్పూన్స్ మిల్క్ మేడ్ వేసిన. 4 టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్ వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మిల్క్ మేడ్ వేస్తే కొంచెం థిక్నెస్ ఉంటుంది అనేసి మిల్క్ మేడ్ వేసిన అంతే. మీరు దీనికి బదులు షుగర్ కూడా వేసుకోవచ్చు. హాఫ్ కప్ కంటే కొంచెం 1 టేబుల్ స్పూన్ ఎక్కువ షుగర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలి. 2 మినిట్స్ పాటు ఒకసారి చక్కగా మొత్తం మిక్స్ చేసుకొని పించ్ ఆఫ్ సాల్ట్ వేయాలి. పించ్ ఆఫ్ సాల్ట్ కంప్లీట్గా ఆప్షనల్ మాత్రమే. సాల్ట్ వేసుకొని ఎమ్మటే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ పాటు కలుపుకున్న తర్వాత అప్పుడు సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి, సింపుల్ సాబుదానా కీర్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.